లేదు మహారాష్ట్ర కాదు, ఆ యొక్క స్టేటే కాదు, ఇప్పుడున్న స్టేట్స్, అదేవిధంగా కంట్రీస్, అదేవిధంగా ప్రపంచంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతి జయంతులు ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ వర్ధంతులు జయంతులు గట్టిగా గొప్పగా ఎవరికి ఏ మహానుభావునికి లేని విగ్రహాలు దేశంలో చాలా వెలుగుతున్నటువంటి బాబాసాహెబ్ చేసిన పుణ్యమని తీసుకుంటూ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందుకే పాపం బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి నేను నా కొడుకు బర్త్డే చేసుకుంటే నేను బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టి చాలా గొప్పగా బర్త్డే చేసుకున్నాను. కొందరు పుట్టినప్పుడు అయ్యో లేదయ్యా పోయి వాళ్ళతో అడిగి ఫస్ట్ లెటర్ ఏముంటుందో ఆ లెటర్ బట్టి పిల్లలకి పేరు పెట్టండి అన్నాను. కానీ నేను బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం ప్రకారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవితం గురించి తెలుసుకున్నాను కనుక నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఆ భావజాలం రావాలి, ఇవన్నీ కలవాలని చెప్పేసి నేను మా అమ్మ లెటర్ ఒకటి, మా నాన్న లెటర్ ఒకటి, నా లెటర్ ఒకటి, మా భార్య లెటర్ ఒకటి వచ్చేటట్టుగా నా కొడుకుకు సాయి భీమ్రాజ్ అంబేద్కర్ అని పెట్టాను. ఎందుకంటే జీవితంలో ఎంతో మంది ఆలోచనలు గొప్పగా ఉంటాయి. ఆచరణలో చూపెట్టలు కొంతమంది మాత్రమే, కానీ నా జీవితంలో ఆచరణ నా నిర్వహణ ఎప్పుడు ఉండాలి, అది నిజాయితీ, అది యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భావజాలం అని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆయన కూర్చొని చదువుకుంటున్నప్పుడు పాపం మాస్టర్ ప్రేమించాడు విద్యార్థి బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రేమించాడు, అభిమానించాడు, గొప్పగా చదివాడు కనుక గొప్పగా. అప్పుడే ఒక ప్రాబ్లం వేస్తే ఆ ప్రాబ్లం బాబాసాహెబ్ అంబేద్కర్ బయట నుంచి వస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ బోర్డు దగ్గరికి వచ్చి మా భోజనాలకు మైలంటుంది అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ని నిలబెట్టారు. అని బాబాసాహెబ్ అంబేద్కర్ లేదు నేను ఈ ప్రాబ్లం చేసి తిరుగుతానని చెప్పేసి ఆ రోజు విద్యార్థి దశ నుంచే ఒక ఉద్యమ ఊపిరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ తన ప్రాబ్లాన్ని క్లియర్గా చేశాడు. ఈరోజు మనకు ఎన్ని ఆటంకాలున్నా, జీవితం మొత్తం దానిపైన బాధలున్నా ఆ బాధను మొత్తం తొలగించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ నలుగురి పిల్లల కోసం త్యాగం చేయలేదు. ఈరోజు దేశంలో